హల్లెలూయా. వాస్తవానికి నేను రాలేదనుకున్నాను. ఈ యొక్క రెండో సర్వీసు, రెండోది 40 డేస్ ప్రార్థన జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. చాలా టైర్డ్ అయిపోయి ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉండి నా కోసం ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి 20 నిమిషాలలో వాక్యాన్ని ముగిస్తా. దయచేసి ఏబేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథముల నుంచి 1వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథముల నుంచి ఏబేలు గ్రంథము 1వ అధ్యాయం 14 వచనాన్ని ఒకసారి చూడండి దయచేసి. ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పరచండి, యెహోవాను బ్రతిమలాడుకొనుటకై పెద్దలను దేశములో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములోనికి సమకూర్చుడి. చిన్న ప్రార్థన. దేవా, నీ దాసుడిగా నన్ను నిలబెట్టుకొని ప్రభువా, చదవబడిన అధ్యాయముల నుంచి శ్రేష్టమైన మాటలు ఈ 40 దినాలు జరుగుతున్న ప్రార్థనలకి నైనా ఈ వాక్యాన్ని మూలవాక్యముగా మా జీవితములో ముద్రేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమన్నాడంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించండి. ప్రత్యేకించి చెబుతున్నాడు. దేన్ని ప్రతిష్ఠించమన్నాడండి? ఉపవాస ప్రార్థనని ప్రతిష్ఠించండి. వ్రత దినమని ఏం చేయమన్నాడు? ఏర్పరచండి. దేవునికి స్తుతి కలుగునుగాక. చాలామంది పురుషులు రాలేదు, అలసిపోయి ఉండారేమో. ఏవండి, మరి ప్రత్యేకంగా రెండో సర్వీసు మీకే ఇచ్చింది ఈ యొక్క ఆరాధన. వాస్తవానికి ఈ 40 దినాలు ప్రార్థన కూడా మిమ్మల్ని ఆధారం చేసుకొని మేమందరం ఇక్కడ కూడుకోవటానికి కూడా దేవుడు మాకు సహాయం చేసిన సమయం బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. సరే, వారికి ఉన్న అవసరతలను నాకు తెలియదు. ప్రభు వారిని దీవించును గాక. ఆమేన్. ఒకసారి చదవండి 14వ వచనం. ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పరచండి, యెహోవాను ఏం చేయాలి చెప్పండి? బ్రతిమలాడుకొనుటకై పెద్దలను దేశములో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములోకి వారిని ఏం చేయాలండి? సమకూర్చబడాలి. ఎవరిని సమకూర్చమన్నాడంటే దేశములో ఉన్న పెద్దలని, లేదా ఇంకెవరెవరిని సమకూర్చమన్నాడు అనేది మనం చూస్తే 13వ వచనం చదవండి. యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి, బలిపీఠము దగ్గర పరిచర్య చేసేవారులారా రోదన చెయ్యండి. అందరికీ చెబుతున్నాడండి. ఇంకొక మాట చదివిస్తాను. అదే 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఎంత బాగుందో. పెనిమిటి పోయిన ఎదవరాలా గోనె పట్ట కట్టుకొని, ఒకటి పెద్దలకి చెప్పాడు, ఒకటి పరిచారకులుగా చెప్పాడు, ఒకటి బలిపీఠము దగ్గర పనిచేసే పరిచారకులుగా చెప్పాడు, సన్నపు పాలు తాగే పిల్లలకి చెప్పాడు. దేన్ని చేయమనంటే ఉపవాస దినము ప్రతిష్ఠించండి. పెనిమిటి పోగొట్టుకున్న యవనస్తురాలను కూడా చెప్పాడు. ఎందుకంటే నువ్వు దుఃఖములో ఉండవు కదా, నువ్వు బాధల్లో ఉండవు కదా, నువ్వు శ్రమలో ఉండవు కదా. దేశములో పెద్దలను పిలిపించు. ఎక్కడికి పిలిపించమన్నాడు? మీ దేవుడైన యెహోవా మందిరములోకి వాళ్ళని సమకూర్చాలి. ఇదిగో ప్రత్యేకించి 40 డేసు అందరికీ చెప్పిన మాట, వాక్యం సెలవిస్తున్న మాట, ప్రతిష్ఠించుకుందాం, అంగలార్చుదాము, వేడవాలంట, గోనె పట్ట కట్టుకోవాలంట. మన గర్వం అనే వస్త్రాన్ని తీసివేసి అహంకారం అనే మనసును తొలగించుకొని దీన మనసు కలిగి మనము గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకుంటట్టుగా
అంటే దానియేలును చూసినా, మోసేను చూసినా, ఇంకా ఏలియను చూసినా చాలామంది రాజవస్త్రాలు, రాజసింహాసనాన్ని పక్కన పెట్టి వారు గోనె పట్ట కట్టుకొని దీన మనసు కలిగి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. ఎస్తేరు కూడా రాజ్యం కోసం పోరాడింది. ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి దేశములో ఉన్న జనాంగాన్ని రక్షించుకుంది. ఈరోజు నీ కుటుంబం కోసమన్న నువ్వు, నీ గ్రామము కోసమన్న నువ్వు ఒక ప్రయాసపడి ప్రభుని స్తుతించి నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే మంచి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నావా? ఇందాక చెప్పారు కదా, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనము లేదు. ఇదే మంచి సందర్భం, ఇదే అనుకూలమైన సమయము అంటాడు. 2వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు కదా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనవపూర్వకముగా తిరిగి నా యొద్దకి రండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడైనా మీరు తీర్మానం తీసుకోండి. ఈ క్షణము నుంచైనా ప్రభునికి మీరు అంగీకరించి దేవునికి వడంబడిక చేసుకొని ప్రతిష్ఠించ చేయబడటానికి సహాయం చేసేటట్టుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఇప్పుడైనాను అవకాశం ఇచ్చాడు, దొంగకిచ్చాడు దేవుడు. అయ్యా, నీ రాజ్యములో చేరాలంటే నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకోమన్నాడు. దేవుడు ఇచ్చాడు, అప్పటికప్పుడే సమయం ఇచ్చాడు. ఆయన మందిరానికి వచ్చాడో రాలేదో నాకు తెలియదు, కానీ రక్షణ పొందాడో పొందలేదు, కానీ యేసును అంగీకరించాడు, దేవుణ్ణి అంగీకరించినాడు, మనసులో ప్రభువును చేర్చుకున్నాడు. నువ్వు నాతో పాటు కూడా పరదేశంలో నిశ్చయముగా ఉందువుగా కన్నాడు. ఇప్పుడైనా యవనస్తులైనా పురుషులైనా స్త్రీలైనా మీరు ఇప్పుడైనా దేవునికి ప్రతిష్ఠం చేసుకోండి, అంగలార్చండి, గోనె పట్ట కట్టుకోండి. ఏ పట్ట కట్టుకోవాలండి? రాజవస్త్రాలు. అంటే గోనె పట్ట దేనికి సాదృశ్యం అంటే దగ్గింపుకు సాదృశ్యం, దీన మనసుకి సాదృశ్యం. అంటే మనలో ఉన్న అహంకారం అనే వస్త్రాలు ఉంటాయి. అలాంటి మనసుని ప్రభు తీసివేసి దీన మనసు, దగ్గించే మనసు, కన్నీళ్లు కార్చే మనసు నాకు దయచేయమని నువ్వు ప్రార్థన చేస్తే రాబోయే ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడదువుగాక. రాబోయే శ్రమను నువ్వు తప్పించుకోవాలంటే ఈరోజు ఈ వ్రతదినాన్ని నువ్వు చెయ్యాలి, అంగలార్చాలి. అంగలార్చండి, ఏడవండి. ఎవరి కోసం ఏడవాలి? ఎవరి కోసం అంగలార్చాలి? దేశం కోసం, ప్రజల కోసము, కుటుంబం కోసము, ఏమండి మన అందరం కోసము మనం ఏం చేయాలంటే రోదన చెయ్యాలి. చూడండి, అక్కడ ఉంటుంది 2వ అధ్యాయము, అదే ఏఫేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ఒక్కసారి చూడండి దయచేసి. జనులను సమకూర్చండి, సమాజ కూటాన్ని ప్రతిష్ఠించండి, పెద్దలని పిలవనంపండి, చిన్నవాళ్ళను కూడా అండి, చిన్న పిల్లలు, పెద్దలు, యవ్వనస్తులు, యాజకులు, పెనిమిటిని పోగొట్టుకునే ఎదవరాలని వీళ్ళందరికీ చెప్పాడండి. ఇంకా నాతో చెప్పలేదనే మాట నువ్వు అనొద్దండి దయచేసి. ప్రభు నీతో చెప్పాడు, బిడ్డ. సమాజ కూటాన్ని ప్రతిష్ఠించండి, మందిరములోకి ప్రజలని సమకూర్చండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు గ్రేస్ న్యూ లైఫ్ తరపున మనల్ని అందరినీ సమకూరుస్తున్నాడండి. 40 రోజులకి సంవత్సరం మీద అప్పుడప్పుడు బుధవారాలు, శుక్రవారము, శనివారం ఉండే వాళ్ళు ఉన్నారు. ప్రత్యేకించి సంఘమంతా ప్రలాపించి ప్రార్థన చేసే 40 దినాలు ప్రభు మనకిచ్చాడు. ఇది పండగ దినాలని పెట్టారు పిల్లలు. పండగలాగా ఉండాలి. ఆ పండగే నీ జీవితానికి ఒక అండగా మార్చబడును గాక, నీ జీవితానికి ఒక నదిగా మార్చబడును గాక. భయపడవద్దు పిల్ల, భయపడవద్దు కుమారులారా, కుమార్తెల్లారా, బిడ్డల్లారా, భయపడబాకండి. వ్రతదినాన్ని ప్రతిష్ఠించండి, అంగలార్పును చెయ్యండి, ఏడవండి.
ఉపవాసం ఉండామంటే సరిపోలేదు, చెప్పుకోవటం సరిపోలేదు. దానికి తగిన లక్షణాలు మనకు కావాలి, దానికి తగిన లక్షణాలు మనము తీసుకోవాలి. ఉపవాసం ఉండి పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదండి. దేవునికి స్తుతి కలుగును గాక. నీ పొరుగు వారిది ఏది నువ్వు ఆశింపకూడదండి. దేవునికి స్తుతి కలుగును గాక. నరహత్య చెయ్యకూడదండి, వ్యభిచరించకూడదండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకా చాలా విషయాలు దేవుడు చెప్పాడు. మీరు ఇది చేయండి. 2025 కంటే కూడా 2026లో ఇంకా బహుశ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుదువుగాక. ఇంకా ఇంతకంటే దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. మనకు ఆరోగ్యం ఇస్తాడండి. ఆరోగ్యం ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాడు గొప్పవాడు. ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చుకొని ప్రభు దగ్గరకు చేస్తే ప్రయోజనము లేదండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే, బలవంతులుగా ఉన్నప్పుడే ప్రభుని స్తుతించండి. బలముగా ఉన్నప్పుడే ప్రభుని ఆరాధించండి. బలముగా ఉన్నప్పుడే ప్రభుని స్తుతించండి. ఏవండి, అందరికీ చెప్పిన మాట అండి. అంగలార్చండి, వేడవండి, ప్రతిష్ఠించండి, ప్రభుని స్తుతించండి. ఉపవాస దినము నివాసము దేవునితోనే చేద్దుముగాక, దేవునితో సహవాసం చేద్దుముగాక. అందుకని ఏబు గ్రంథములు అంటాడు కదా, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును. ఈ 40 రోజులు ఎవరితో స్నేహం చేస్తావు? ఎవరితో స్నేహం చేస్తావంటే దేవునితో. నిబంధన అంటుగట్టబడాలి. యేసుతో నువ్వు యేసుతో అంటుగట్టబడి ఉంటే నిజమే, నీ దీక్షనేసయ్య ఫలించేటట్టుగా చేయునుగాక. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట కూడా చదువుదాం దయచేసి. 19వ వచనం, అదే 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. మరియు ఉత్తరమిచ్చి ఆ అవమాన పదముగా చెయ్యక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించబోతున్నాడు. సపట్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుముగాక. ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, ఇంకా తైలమును మీకు నేను స్టోర్ చేసి పంపిస్తా. లోడ్ చేసి అదే మీకు పంపిస్తా. ఎవరికైనా కావాలా? తీసుకుంటావా? దీవెన కావాలా వద్దా? అది నువ్వు 2026లో అనుభవించుదువుగాక. దేవుడు స్టోర్ చేసి ఉంచాడు. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. పొందుకోవటానికి రెడీగా ఉండు. ఇది చేయి, ఉపవాస దినము చేయి, సహవాసములో ఉండు, సంఘ కట్టడిగా ఫాలో అవ్వండి. కొంతమంది సంఘ సహవాసం అనే పేరు మాత్రమే ఉంది, కానీ సహవాసానికి బిరుదులు లేవు, కట్టడికి బిరుదులు లేవు, నిబంధనకి బిరుదులు లేవు. ఎవరు తీరుగా ఎవరే నడుస్తున్నారు. నానా, ఈరోజు నా మాటను వినని వాడివి రేపు ఆపత వచ్చినప్పుడు నీ ప్రార్థన చేస్తే నా ప్రార్థన నీ మీద ఎంతవరకు ప్రభుత్వం చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. నీ మాట వినువాడే నా మాట వినుడని చెబుతున్నాడు. నీ మాట విననవాడు నా మాటను తునీకరించినవాడు అన్నాడు. చూసారండి, నేను పంపిన వాని మాట వింటే నా మాట విన్నట్టే. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ సంఘానికి నేను కాపర్ను కాదా? వినండి, ఈ సంఘానికి నేను దైవజనును కాదా? నా మాటను ఏం చేసావు నువ్వు? నా ఆజ్ఞను ఏం చేశావు? నువ్వు తీసుకున్నది సులభంగా తీసుకున్నామేమో, అదే నీ యొక్క జీవితానికి ఒక అడ్డకొయ్యగా మార్చబడింది. జాగ్రత్త, విను దయచేసి దేవుని మాట. ఇందాక బాబు చెప్పాడు కదా, మేము కూడా ఉండగలుగుతాం, కానీ అందరూ ఉంటే సంఘ క్షేమాభివృద్ధి కలుగుతున్నది. ఎవరి తీరున ఎవరు ఉండేది కాదు. మనమందరము కలిసి ప్రార్థన చేస్తే అప్పుడు మనలో ఉన్న సకల బలహీనతలన్నీ కూడా యేసు నామములో తొలగించునుగాక. చాలామంది పాటించట్లేదండి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు ఆపత వచ్చినాడు వాళ్ళే బాధపడుతున్నారు, ఎవరికి కష్టం వచ్చినాళ్ళు వాళ్ళే శ్రమ పడుతున్నారు. సంఘానికి ఒక కట్టడి అనేది ఉంది, ఒక నియమం అనేది ఉంది, ఒక నిధి అనేది ఉంది, ఒక
నిబంధన అనేది ఉందని మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నాను. సమకూర్చాలి, సమకూర్చబడుదుము గాక. ఎవరు మందమత్తులుగా ఉండబాకండి. దాని గురించి ఒక మాట చదివిస్తా దయచేసి. ప్రభు చెబుతున్న మాట చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రభు ఇస్తున్న మాటను బట్టి దేవునికి స్తోత్రము కలుగునగాక. అదే 1వ అధ్యాయం 12వ వచనం చదువునానా. ద్రాక్ష చెట్టు చెడిపోయినను, చూడండి, అంజూరపు చెట్లు వాడిపోయినను, దానిమ్మ చెట్లును, ఈత చెట్లును, జందార చెట్లును వాడిపోయినని నరులకు సంతోషమేమి లేకపోయిను. దేవునికి స్తుతి కలుగునగాక. అప్పుడన్నాడు, యాజకులారా, గోన పట్టగట్టుకో. దేశం పాడైపోతుంది, రాష్ట్రం పాడైపోతుంది, నా గ్రామాలు పాడైపోతున్నాయి. అదే చెట్లు పాడైపోయినాయి అంటే చెట్టుకు సాదృశ్యము నువ్వే కదా, చెట్టుకు సాదృశ్యము నువ్వే కదా బిడ్డ. అవి పాడైపోతున్నావు కనుకనే నువ్వు ఏం కట్టుకోవాలి? గోనె పట్ట కట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని బ్రతిమలాడండి. ఒకవేళ ఆయన మనసు మార్చుకొని రావాల్సిన ఉగ్రతని రాకుండా, కీడు రాకోకుండా, కీడు నుంచి దేవుడు నిన్ను మేలులోకి నడిపించును గాక. ఈ ప్రార్థనే నీకు కీడు నుంచి తప్పిస్తుంది. నా దేవుడు నీకు దీర్ఘాయుష్నిస్తున్నాడు, ఇస్తాడండి. రాజుల హృదయాన్ని మార్చటానికి కారణం దానియేలు ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు, ఎస్తేరు ప్రార్థన చేసింది. ఒట్టి ప్రార్థన కాదు వాళ్ళు చేసింది, ఉపవాస ప్రార్థన చేశారు, వ్రత దినముచ ప్రార్థన చేశారు, అంగలార్చి ప్రార్థన చేశారు. ముగిస్తున్న ఒక 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మిగతా విషయాలు కూడా ఇంకేదో రాయాలని చెప్పాడు. 2 చేతులు జోడించి చెబుతున్నాను. 14వ వచనం చెప్పిన మాట, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును వేరపరచండి. చిన్న లేదేమి, పెద్ద లేదేమి, యవన ప్రాయములున్నవారైతేమి, నడి ప్రాయములున్నవారైతేమి, పరిచారకులైతేమి, యాజకులైతేమి అందరికీ చెప్పాడు. పాలు తాగే బిడ్డలకు చెప్పాడు, వృద్ధాపములున్న తల్లులకు చెప్పాడు, పెనిమిటిని పోగొట్టుకున్న తల్లికి, యవనస్తురాలకు చెప్పాడు. ఏమని చెప్పాడు? గోనె పట్ట కట్టుకో. ఈ 40 దినాలు ఆ గర్వం అనే మనసును తీసేయండి, అహంకారం అనే మనసును పక్కన పెట్టండి. నిన్నెవడో తిట్టాడా? భక్తురాలు వస్తుంది, భక్తుడు వస్తున్నాడు, అబ్బో ఉపవాస ప్రార్థన అంట అని నీ ముందల ఎక్కిరించిన తలదించుకోవటానికి ప్రయత్నించేయి. దేవుడు ఒకరోజు నీ తలెత్తేటట్టుగా చేస్తాడు. మౌనంగా ఉండి ప్రార్థన చేయి. రహస్యం అందున్న నీ తండ్రికి నువ్వు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యం అందున్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేయమని చెప్పేశాడు. చాలామంది ఉంటున్నామని టమకాయ ఇవ్వకండి. ఒకవేళ ఉన్న సంగతి నా దేవునికి తెలియాలి. ఆమెన్. నీ పక్కమటోళ్ళు నిన్ను హేళన చేస్తారు. నువ్వు వృద్ధురువు కదా, ఏం చేశాడు దేవుడు నీకు మేలు అని నిన్ను విమర్శనిస్తారు. వద్దు, పర్వాలేదు. 2 చేతులు జోడించి చెప్తున్నా, ఎంత తగ్గించుకుంటావో ఈ 2026లో దేవుడు అంత నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈ 40 దినాలకు నువ్వు లక్షణాలు చూపించాలి. నీ మౌనమే ఉపవాస ప్రార్థనగా అంగీకరించబడునుగాక. చాలామంది ఉపవాసం ఉండి అరుస్తుంటారు, కోపంతో మాట్లాడుతుంటారు, తిట్టుకు మరొక తిట్టు. ఈ మధ్య వాట్సాప్ చూస్తున్నా, మాటకి మాట అంట. వద్దు, మనకి మాటకి మాట వద్దండి, అలా చేయబాకండి. మాట అన్నాడా తగ్గించుకో, ఎవడన్నా తిట్టాడా తగ్గించుకో. రాజవస్త్రాలు వద్దన్నాడు, గోనె పట్ట కట్టుకోన్నాడు. ఏంటైంది? అక్కడ తగ్గించుకోమని చెప్పాడు, అక్కడ లోబడమని చెప్పాడు. అక్కడ దేవునికి నువ్వు విధేయత కలిగి ఉండు, విజయాన్ని చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. ఆదివారము ఆరాధన నీకేనయ్యా, బుధవారము ఉపవాసం నీకే యేసయ్యా. ఆదివారము ఆరాధన నీకేనయ్యా,
బుధవారము ఉపవాసం నీకే యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. ఉపవాస దినము ప్రతిష్ఠించండి. ఈ 40 దినాలు దయచేసి మీకు మీరే దక్కించుకోవటానికి ప్రయత్నించండి. పిల్లలైనా, పెద్దలైనా, తల్లులైనా, చెల్లెళ్ళైనా, తండ్రులైనా, కుమారులు లాంటి వాళ్ళైనా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఈ 40 దినాలు ఎంత ఎదుగుతావో అంత ఒదుగు ఉండు. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆయన కాడ సమస్తం ఉండే. దయచేసి రక్షింపనారనట్టుగా నా హస్తము కురచగా లేదంటాడు. విననేరనట్టుగా నా చెవులు మందంగా లేవు. ఉపవాసం ఉండి ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు. సమయం దొరికితే పోనివ్వద్దు. సమయం దొరికితే పోనివ్వద్దు. వ్యాపారానికి వెళ్ళావా, అక్కడ యేసయ్య మాటలే కనపడాలి. పనికి వెళ్ళావా, అక్కడ ప్రభు మాటలే కనపడాలి. ప్రయాణం చేస్తున్నావా, ప్రభు మాటలే కనపడాలి. లేదు కూర్చున్నావా నలుగురిలో, ప్రభు మాటలే కనపడాలి. బిడ్డ, కలవరించినట్టుగా ప్రభు నిన్ను స్తుతించు. యేసయ్య నిన్ను దీవించును గాక. యేసయ్యని నీ మొక్క ప్లేసులో చూపించాలి, మాటల్లో చూపించాలి, ప్రవర్తనలో చూపించాలి. తీర్మానం కలిగి ఉండండి. అవును ప్రభువా, ఈ 40 దినాలు నా నోరు జారకూడదయ్యా, నా నాలుక జారకూడదయ్యా, నా కన్ను ఎటు చూడకూడదయ్యా, నా కాలు జారకూడదయ్యా, నీ వైపే చూస్తానని నేను తీర్మానం చేసుకున్న ప్రభువా, నన్ను నడిపించయ్యా. నడిపించే వాళ్ళు ఎవరో లేరయ్యా, మాట్లాడే వాళ్ళు ఎవరో లేరయ్యా, పోషించే వాళ్ళు ఎవరో లేరయ్యా. నా అండానే నువ్వే, నా కొండైనా నువ్వే, నా ఆశ్రయ దుర్గము నువ్వేనయ్యని దేవుని మీద నువ్వు ఆనుకుంటే ప్రభు నిన్ను దీవించును గాక. దీక్ష కలిగి ఉండండి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. తలలో ఉంచుదాము, కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. అవును నాయనా, ఈ 40 దినాలు ప్రభు, 2వ దినము తండ్రి, చాలామంది రాలేకపోయారు ప్రభు. రాగలిగి ఉండి కూడా రాలేకపోయారు ప్రభు. ఒకవేళ దేనివల్ల రాలేకపోయారో తండ్రి, వారిని మీరు దర్శించండి అయ్యా. వారితో మాట్లాడండి ప్రభువా. ఏ అవసరం వల్ల రాలేకపోయారో తండ్రి, నీ బిడ్డలకు ప్రేరేపణ కలిగించండి అయ్యా. నాకు ఏరుగా ఉండి మీరు ఏమీ చెయ్యరని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. నిజంగా మనుషులకే విరోధంగా అనుకుంటున్నాము, కానీ దేవునికి మీకే విరోధంగా నడుస్తున్నారేమో తండ్రి. పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అయ్యా అరణ్యములో నాయన 40 సంవత్సరాలు నువ్వు చేసిన కార్యాలు చూచి కూడా అనుభవించి కూడా మళ్ళా తిరిగి లోకస్తులుగా కలిసిపోయి వారి ఇష్టానుసారంగా నడిస్తే ఆ ప్రజల మీదకి నేను ఉగ్రత రాపించబోతున్న మోషే, ఆ ప్రజలకు నువ్వు అడ్డుగా ఉన్నావు, నువ్వు ఆ అడ్డు తొలగించో, ఆ ప్రజల మీదకి నేను కోపము రాపించబోతున్నా, తెగులు రప్పించబోతున్నా అని చెప్పాడు. డాడీ, అప్పుడు మోషే నీకు వడంబడిక చేసుకొని, అయ్యా దయచేసి ఒక్కసారి నా ప్రార్థన ఆలకించయ్యని నీకు అడ్డుపడి ప్రార్థన చేస్తే కోపము చల్లార్చుకున్నావు తండ్రి. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు తండ్రి. నేటికి ఈరోజు కూడా నీ బిడ్డలు తెలిసి తెలియక తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉంటే, వ్యతిరేకంగా నడిచిన వాళ్ళు ఉంటే, మాట వినని ప్రజలుగా ఉంటే ప్రభువా కనికరించమని నీ కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాయ్యా. నీ పాదాలకి నాయన స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మేము ఏ పాటి వారిము తండ్రి, మేము ఎందుకు పనికిరాని వాళ్ళము తండ్రి. నాయనా, నీ పాద సన్నిధిలోకి వచ్చి గోజాడుతున్నాం, బలిపీఠము దగ్గర ధూపమేస్తున్నాము, అంగలారుస్తున్నాం, ఏడుస్తున్నాం, ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో నాయనా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా, ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ముచ్చింతాల గ్రామ నాయకుల కొరకు, ప్రజల కొరకునైనా అయ్యా, అనేకుల కొరకు, సంఘాల కొరకు, గ్రేసు నూలైపు సహవాసము కొరకు, సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రతి కుటుంబాన్ని దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.